అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఫిబ్రవరి 18వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క విషయం కూడా పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి నమ్మకంతో మీరు కూడా ఒకసారి అయితే ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి వి అను అక్షరం గల వ్యక్తి ద్వారా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, వారి వల్ల వీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, వారి వల్ల వీరికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, పూర్తి అంశాలను అయితే మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. అయితే ఈ యొక్క రాశి గల వారికి రాశి చక్రంలో ఉన్న విధంగా అయితే గ్రహాల అనుకూలత ఎంతో స్పష్టంగా ఉన్నైతే చెప్పుకోవచ్చు. వీరి యొక్క వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి అహంకారాన్ని అయితే కలిగి ఉంటారు. అది దుహంకారం అయితే మాత్రం అసలు కాదు. వీరి యొక్క ప్రతిభకు, వారికి ఉన్న నమ్మకానికి, ఆత్మవిశ్వాసానికి, నాయకత్వం, ధైర్యం అనే వీటన్నిటితో నిండిన వారైతేనైతే చెప్పుకోవచ్చు. వీరు ఎటువంటి పనినైనా పూర్తి దృష్టితో అయితే సారిస్తూ చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారు ప్రతి ఒక్క పని ఎంతో నీతిగా నిజాయితీగా అయితే చేస్తారు. ఏ పనిని కూడా కాదు అని చెప్పి వెనక 5 అడుగు అయితే అసలు వేయరు. అబద్ధం చెప్పడానికి వీరు చాలా కష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే చాలాసార్లు నిజం చెప్పినా కూడా కొంతమంది వీరికి నష్టమే జరుగుతుంది. కొన్నిసార్లు ఈ యొక్క రాశి గలవారు పూర్తిగా నమ్మిన వారే వీరిని వంచిస్తూ పూర్తిగా నమ్మకంతో వమ్ము చేస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో పక్కవారు కూడా వీరి యొక్క మనస్తత్వాన్ని ఉపయోగించుకొని వీరిని మోసం చేస్తూ ఉంటారు. ఇక ఓపెన్గా మాట్లాడడం అయితే వ్యక్తులు వీరిని అసలు మనసు చదవడం ఇతరులకి చాలా సులభం అని అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క బలహీనతను వాడుకొని వీరికి కొంతమంది అయితే వెనుక నుంచి కత్తిదించుతూ ఉంటారు. మంచి మాటలు చెప్పి లోపల స్వార్థంతో నింపుతూ ఉంటారు. వీరికి పొగిడే వారి కంటే ఎక్కువ నమ్ముతూ ఉంటారు. కానీ ఆ పొగడతల్లో మోసం దాగి ఉందని అయితే వీరు తెలుసుకోలేకపోతారు. కానీ ఈ యొక్క రాశి గలవారు మాత్రం జన్మించినటువంటి ఒక పెద్ద హృదయం గలవారని అయితే చెప్పుకోవచ్చు. వీరు ఎవరికి సహాయం చేసినా ముందు చాలా కృతజ్ఞత భావంతో అయితే చూస్తారు. మనసు బలమైందని చెప్పుకోవచ్చు. భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరికి ప్రేమలో, స్నేహంలో మోసపోవడం అయితే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క రాశి గల వారికి పక్కవారి మీద అభిమానం, గౌరవ ప్రతిష్టలు, మర్యాదలు ఎంతో అభిమానంతో చాటు చెప్పుకుంటూ ఉంటారు. ఏదైనా సరే నమ్మకం అనేది ఉండడం వల్ల ఇతరుల పట్ల వీరు వాళ్ళ మాట వినకపోవడం వల్ల కొంత దోషం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ దోషాలు కొన్నిసార్లు వీరికి మోసాలకు బలి కాబోతుంటారు. ఒకసారి మోసపడ్డాక మళ్ళీ అదే తప్పు అయితే చేయకూడదని అయితే నిర్ణయించుకుంటారు. ఒకసారి కాటు వేసిన వేటను మరోసారి చూడొద్దు అనేట్లుగా అయితే మొత్తానికి ఈ యొక్క రాశి గలవారు గర్వంగా అయితే ఉంటారు. వీరి యొక్క మనసు పెద్ద నిజాయితీగా, జాగ్రత్తగా ఉండదు. చాలా అవసరం అనేది చెప్పుకోవచ్చు. వీరు వెలుగు లాంటి వారు. ఆ వెలుగు దగ్గరకు వచ్చినా సరికి ఆ తర్వాత మతంగుల మాటల్లో అయితే కాలిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి వారైతే వీరు నమ్మే ముందు ఆలోచిస్తూ అడుగులు వేస్తూ ఉంటారు. అంతేకాకుండా జ్ఞానంతో ఆలోచించి ఇక వారి యొక్క జ్ఞానాన్ని కూడా వారైతే ఆత్మవిశ్వాసానికి సంబంధించిందని అయితే చెప్పుకోవచ్చు. వీరిలో చాలా మెండుగా కనబడుతూ ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు చాలా వ్యక్తులు అరుదుగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి ఎంత అందమైన మనసు కలిగి ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఆపదలో ఉన్నట్లయితే వీరు ఎంతో చెలించిపోతూ ఉంటారు. అంత మంచి మనస్తత్వం కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారు ఎక్కడ ఉన్నా సరే వారి యొక్క ప్రత్యేకత అయితే నలుగురిలో గుర్తింపు అయితే ఉంటుంది. వీరి యొక్క మాటల్లో, బలం, చూపుల్లో ఎంతో అజ్ఞానం కూడా వెలుగు యొక్క భరించలేక అందరూ కూడా వీరి యొక్క వెనక అసూయ పడుతూ ఉంటారు. చాలామంది వీరి మీద అసూయ కలుగుతూ ఉంటారు. ఎంత ఎదిగినా డబ్బు సంపాదించాలని కొంచెం మాత్రం మనల్ని చూసి వీరి యొక్క జీవితంలో కూడా ప్రతి ఒక్కరిని ఇలాంటివి అనుభవించే ఉంటారు. కనుక ఎప్పుడైతే మనం ఉన్నత స్థాయికి చేరుకుంటామో, ఎప్పుడైతే మనము ఒక రిచ్ పొజిషన్కి అయితే వెళ్తూ ఉంటామో అనుకున్నవన్నీ కూడా అప్పుడే మన వెనకాల గోతులు తీస్తూ ఉంటారు.
అటువంటి వారు మన ముందు మన గురించి మంచి మాట్లాడుతూనే పక్క వాళ్ళతో మనతో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని మన పైన ఉంటూ ఉంటారు. ఇటువంటి వారి హృదయం వల్ల ఎవరైనా బాధలో ఉంటే సరే సహాయం చేస్తారు, కానీ వాళ్ళు తిరిగి మోసం చేసే తత్వాన్ని కలిగి ఉంటారు. వారు మనసు లోపల విరిగిపోతూ ఉంటుంది, మనసులోంచి తీసేస్తూ ఉంటారు. పక్కవారి యొక్క బలాన్ని, ధైర్యాన్ని చూసి బయటపడతారు. ఎంతో భయభ్రాంతులకు గురవుతారు, కానీ భాగవతాన్ని చూసి వీరు జోసుకుంటూ ఉంటారు. భగవంతుడు వీరిని ఎక్కువ ఒక కంటితో చూస్తూనే ఉంటారు. ఈ యొక్క రాశి గల వారి యొక్క నమ్మకం ఉన్న వాళ్ళు ఏది చేయరు, నాకేది జరగదని అనుకుంటూ ఉంటారు. భగవంతుని మీద ఎంతో నమ్మకంతో ఉంటారు. అయితే ఈ యొక్క రాశి వాళ్ళ వారికి ప్రమాదం జరిగితే తప్పకుండా తెలుస్తుంది. చాలా చాలా చిన్న చిన్న విషయాల్లో కోపపడడం కానీ, గౌరవానికి భంగం కలిగించడం కానీ, ఇటువంటివన్నీ జరిగితే అసలు తట్టుకోలేరు. పక్కవారు వీరి యొక్క గౌరవాన్ని గాయపరచడానికి అయితే తలదించాలని చూసుకుంటూ ఉంటారు. వీరంతా నమ్మకం పొందాలని వీరి ముందు చాలా నటిస్తూ ఉంటారు. లోపల అసూయతో నిండి చాలా ఇదిగా ఉంటారు. ప్రేమ విషయానికి వస్తే ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. చిన్న విషయాలను కూడా చాలా శ్రద్ధగా చూపిస్తూ ఉంటారు. వారి యొక్క ప్రేమను కొంతమంది అహంకారంగా చూస్తారు. ఏదైనా హృదయపూర్వకంగా ఇస్తే తిరిగి కృతజ్ఞత ఆశించరు, కానీ ద్రోహం మాత్రం తట్టుకోలేరు. మోసం చేసిన వారిని ఎప్పుడూ కూడా క్షమించరు, కానీ మళ్ళీ అతని దగ్గర చేర్చుకుంటానికైతే వీరు ఎటువంటి మొహమాటాన్ని చూపించరు. మోసం చేసిన వారు తిరిగి వీరి చెంతకు వస్తే మళ్ళీ వారిని క్షమించే గుణం అయితే వీరిలో ఉంది. రేపటి రోజున వీరు తప్పకుండా అయితే ఈ యొక్క రాశి గలవారు వి అను అక్షరం గల వ్యక్తి ద్వారా ఏం జరుగుతుందంటే, ఈ యొక్క రాశి గల వారికి చాలా అనవసరంగా ఏదైనా వాదనలు అయితే చూసుకుంటూ ఉన్నారో అటువంటి వాదనలన్నిటికీ దూరంగా అయితే మనం ఉండడం ఎంతైనా మంచిదని చెప్పుకోవచ్చు. ఏదైనా గొడవలు జరిగినప్పుడు అవకాశాలు చాలా కనపడుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా మీకు చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క రాశి గల వారికి మీ చుట్టుపక్కల ఉన్నవారే ఒకరు వి అను అక్షరం గల వ్యక్తి ద్వారా అయితే మీకు చాలా చెడైతే జరగబోతుంది. అది ఆ వ్యక్తి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఆ స్త్రీ ద్వారా, పురుషుడు ద్వారా కానీ ఎవరైనా కానీ గడిచిపోయినటువంటి రోజుల్లో మీకు ఏదైనా గొడవలు ఉంటే కనుక ఆస్తిపాస్తుల దగ్గర ఏదైనా చిన్న ఒక ప్రమాదం అయితే పొంచి ఉందని అయితే చెప్పుకోవచ్చు. మీరే పరిష్కరించుకున్న ఆ గొడవల్ని ఆపి జరిగే కొంత దూరమైనా కానీ మీరు వాటిని అవి ఆ వి అనే ఆ వ్యక్తి ద్వారా అయితే మీ జీవితంలో ఒక కక్ష సాధింపు చర్య తీసుకునే విధంగా ఉన్నారు, అవమానం చేయబోతున్నారు. ఎటువంటి జాగ్రత్తలు ఎటువంటివి జరుగుతాయి అనేది అయితే ఆ వి అనే అక్షరంగా మేము ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని అవమానించడానికి మంచిదైతే కాదు. అది అందరినీ ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని గుర్తించి మీరు దూరం పెట్టడం మంచిదని అయితే చెప్పుకోవచ్చు. తగిన సమయం అనుకూలంగా మాట్లాడడం, ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవడం వల్ల మీరు నలుగురిలో భంగపాటు అనేది పడకుండా ఒక మంచి ప్రవర్తన గల వ్యక్తిగా అయితే గౌరవాన్ని పొందగలరు. ఈ వి అనే అక్షరం గల వ్యక్తి ద్వారా ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు మీ దగ్గరలో ఉన్న వారిని ముందే గుర్తించి మీరు అటువంటి వారిని దూరంగా ఉంచుకోవడం వల్ల గొడవలు అనేవి కాస్త సమస్య పోతాయని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే అప్రమత్తంగా ఉండిపోవాలి. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఈ యొక్క రాశిగల వారు ముఖ్యంగా ఈ వి అను అక్షరం గల వ్యక్తి వలన అయితే చాలా దూరంగా ఉండడానికి ఎంతైనా ప్రయత్నించడం చాలా మంచిది. ఈ వ్యక్తి ఎందుకు దూరంగా ఉండాలని అయితే సూటిపోటి మాటలు కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది వీరికి అసలు నచ్చదు కనుక అందరికీ బాగా అనిపిస్తుంది, కానీ కొంతమంది తీసుకుంటారు, మరి కొంతమంది తీసుకోలేరు. కనుక ఆ తీసుకోలేని వారు ఎవరైతే ఉన్నారో వీరికి శత్రువులుగా మారిపోతూ ఉంటారు. వారే వీరికి ప్రమాదాల రూపంలో అయితే ఎదురవుతూ ఉంటారు. గతంలో ఏమైనా గొడవలు జరిగి ఉంటే అందులో ఖచ్చితంగా వీరికి వి అనే అక్షరం గల వ్యక్తి ద్వారా ఎవరైనా ఉంటే చాలా అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా వారిని నమ్మి మీరు ఎక్కడికి వెళ్ళవద్దు. వారితో పాటు మీరు ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు జాగ్రత్త తీసుకున్నట్టయితే మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారు అవుతారు. వారు ప్రతికూల దానికి అనుకూలతలు మార్చుకోవడానికి మీపై కక్ష సాధింపు చర్యల కోసం వారు ఎంత దూరానికైనా వెనుకాడరు. ఎటువంటి పనులైనా పాల్పడుతూ ఉంటారు. అటువంటి వారికి కాస్త దూరంగా ఉండి ఆ సమస్య పుచ్చుకోవడం, పరిష్కరించుకోవడం ఎంతైనా మీ చేతుల్లోనే ఉంది. తప్పకుండా రేపటి రోజున దైవారాధన చేసుకోవడం వల్ల మీ సమస్యకు తగిన పరిహారాలు అయితే లభిస్తాయి. ఇష్ట దైవ నామస్మరణ అస్సలు విస్మరించవద్దు. తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల మీ సమస్యలు సమసిపోతాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.